మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ చేసి హైప్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కంపల్సరీ ఖాళీలో పోయి జాయిన్ కావాలన్నా? ఒకవేళ జాయిన్ అయితే సెకండ్ పేజ్ పెట్టుకోవస్తుందా? ఒకవేళ సీట్ రాకపోతే పరిస్థితి ఏంటి? అనుకున్న సీట్ రాకపోతే పరిస్థితి ఏంటి? అలాట్మెంట్ అయిన తర్వాత టీసీ కంపల్సరీ పోయి ఖాళీలు ఇవ్వన్నా? ఒకవేళ టీసీ ఇచ్చి జాయిన్ అయితే మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకోవస్తుందా? ఒకవేళ సెకండ్ పేజ్ పెట్టుకుంటే సెకండ్ పేజ్లో సీట్ వస్తే మళ్ళీ ఫస్ట్ పేజ్లో టీసీ మళ్ళీ రిటర్న్ ఇస్తారా? ఆల్ దీస్ డౌట్స్ విల్ బీ క్లియర్డ్ ఇన్ దిస్ వీడియో. సింపుల్, స్కిప్ చేయకుండా నేను ఏం చెప్పినా అది నువ్వు రిగంతే అర్థమైపోతుంది. అది అర్థమైందా కాలేదని కూడా వీడియో పెట్టండి, కింద కామెంట్ పెట్టండి. ఓకే, అర్థమైందా కాలేదా క్లారిటీగా చెప్తా, బోర్డు మీద రాసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం. నేను చెప్పేదానికంటే కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. వెరీ సింపుల్. లాస్ట్ 3 years నుంచి చేస్తున్న సిపిగెట్ వీడియోలు. ఈ వీడియో ప్రతి ఇయర్ చేసిన, ఇప్పుడు కూడా చేస్తున్నా. అలాట్మెంట్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటి? అండ్ ఆల్సో అలాట్మెంట్ 27 September అవుతుంది మ్యాక్స్. సో 27th రోజు నైట్ వరకు అవుతుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ అలాట్మెంట్? వీ విల్ డిస్కస్ డీప్లీ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ స్కిప్ అండ్ వాచ్ ఇట్ టిల్ ఎండ్. ఓకే, డన్. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. డన్. అర్థం కాదు లేకపోతే సింపుల్గా చెప్తా. ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అనేది 27th రోజు అవుతుందండి. 27th రోజు ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు అనుకున్న సీట్ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలండి? సీట్ ఓకే అయితే పోయి జాయిన్ కావాలి. 4 రోజులు టైం ఇస్తారు, 4 రోజులు 5 రోజులు టైం ఇస్తారు. ఆ 4-5 రోజులలో సీట్ ఓకే అయితే పోయి జాయిన్ కావాలి. ఓకే, జాయిన్ కావాలంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్స్ అయితే పెట్టిరో అది టీసీ కానీ, డిగ్రీ మెమోస్ కానీ, 10th మెమో కానీ, ఇంటర్ మెమో కానీ, క్యాస్ట్, ఇన్కము, ఆధార్ కార్డు, హాల్ టికెట్, సిపిగెట్ హాల్ టికెట్, సిపిగెట్ ర్యాంక్ కార్డు అన్నీ తీసుకొని పోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ మెయిన్గా ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డరు ప్లస్ మనకి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మనకి ఆ సీట్ కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు ఫస్ట్ పేజ్లో. సో ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ సీటు ఆన్లైన్లో కన్ఫర్మ్ చేసుకొని ఆ సీట్ ఓకే చేసుకొని జాయిన్ కావాలి. ఈ ఆన్లైన్లో కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఏంటంటే సెల్ఫ్ రిపోర్టు. కాలేజ్లో అలాట్మెంట్ ఆర్డర్ అనేది కింద పే నౌ అనే ఆప్షన్ ఇస్తాడు. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు 800 కట్టాలి. కడితే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది, సెల్ఫ్ రిపోర్ట్ అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే డబ్బులు కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ స్కాలర్షిప్ రాని వాళ్ళు అయితే ఆ కోర్స్ ఫీజు ఎంత ఉందో అది మొత్తం కట్టమంటుంది. ఆన్లైన్లోనే అది మొత్తం కడితేనే ఆ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత మనం కాలేజీలో పోయి జాయిన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు వచ్చిన సీట్ నచ్చింది, కానీ మీకు టైం లేదు జాయిన్ కానికి. ఓకేనా, మీరు ఎక్కడో వేరే స్టేట్లో ఉన్నారు, లేకపోతే మీకు వేరే బిజీ వర్క్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? సీట్ ఓకే బట్ టైం లేదు, నో టైం. అప్పుడు ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ ఇట్ అంటే 800 కట్టాలి. 800 కడితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది. ఆన్లైన్లో సీట్ హోల్డ్ ఉంటుంది, సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు సీటు హోల్డ్ అయిన కన్ఫర్మ్ అని చేసిన తర్వాత ఆ సీటు సెకండ్ పేజ్ దాకా ఉంటుంది. జాయిన్ ఆఫ్టర్ సెకండ్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్లో మీరు జాయిన్ కాకపోయినా మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీరు ఆ సీటు సెకండ్ పేజ్ దాకా ఉంటుంది. అంటే సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత సెకండ్ పేజ్ వాళ్ళు పోయి జాయిన్ అవుతారు కదా, అప్పుడు పోయి మీరు జాయిన్ కావచ్చు. మీకు ఫస్ట్ పేజ్ వచ్చిన సీట్లోనే పోయి జాయిన్ కావచ్చు, సెకండ్ పేజ్లో పోయి జాయిన్ కావచ్చు. ఆ సీటు హోల్డ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు కాబట్టి. సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ సీట్ హోల్డ్ ఉంటుంది. మీరు సెకండ్ పేజ్లో కూడా పోయి జాయిన్ కావచ్చు ఫస్ట్ పేజ్లో మీకు టైం లేకపోతే. అర్థమైంది కదా? సో సెకండ్ పేజ్ అయిపోయాక కూడా జాయిన్ కాకపోతే అప్పుడు సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో కంపల్సరీ మనకి జాయినింగ్ ఇన్ కాలేజ్ కంపల్సరీ ఇన్ సెకండ్ పేజ్లో జాయిన్ అవ్వడం కంపల్సరీ. ఓకే, అర్థమైంది కదా? ఇది ఒక సిచ్యువేషన్ అన్నట్టు. సీట్ ఓకే అయితే ఫస్ట్ పేజ్లో జాయిన్గా. ఓకే, సీట్ ఓకే బట్ టైం లేదు. టైం లేకపోతే ఆ సెల్ఫ్ రిపోర్ట్ కొట్టి సెకండ్ పేజ్లో జాయిన్గా. అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్. ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయింది కానీ నీకు సీట్ నాట్ ఓకే, సీట్ అనేది నీకు నచ్చలేదు. సీట్ నచ్చకపోతే నువ్వేం చేయాలి? ఫస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ కొట్టాలి. సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్ అంటే పేయింగ్ 800 రూపీస్, 800 రూపాయలు స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు కట్టాలి అలాట్మెంట్ ఆర్డర్లో. స్కాలర్షిప్ రాని వాళ్ళు కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. ఓకే, అది కడితే అప్పుడు సీట్ ఆన్ హోల్డ్, సీటు హోల్డ్ ఉంటుంది. సీట్ అనేది ఏం చేస్తుంది? హోల్డ్ ఉంటుంది. మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు సీట్ నచ్చలేదు కాబట్టి. సో సీట్ అనేది హోల్డ్ పెట్టుకోవాలి. ఫస్ట్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏది? ఫస్ట్ పేజ్ వచ్చిన సీట్ నాట్ ఓకే బట్ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. వచ్చిన సీట్ని 800 కట్టి సీటు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ట్రై సెకండ్ పేజ్ని ట్రై చేయాలండి. సెకండ్ పేజ్ ట్రై చేయాలి. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఓకే, మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో సీట్ నాట్ ఓకే అయితే జస్ట్ 800 కట్టి సీట్ హోల్డ్లో పెట్టుకోవాలి. సీట్ హోల్డ్లో పెట్టుకుంటే 800 కడితే అయిపోతుంది, సీట్ హోల్డ్ ఉంటుంది.
ఉన్న తర్వాత సెకండ్ పేజ్లో ట్రై చేయాలి. ఇఫ్ సెకండ్ పేజ్ అలాటెడ్, సెకండ్ పేజ్లో ఇట్లా మీకు వేరే సీట్ వచ్చింది అనుకో, కథం ఏమవుతుంది, ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే మీకు వచ్చిన ఫస్ట్ పేజ్ సీట్ ఏదైతే ఉందో దానికంటే మంచి కాలేజీలే సెకండ్ పేజ్లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ వచ్చింది, సెకండ్ పేజ్లో ఓన్లీ ఉస్మానియానే పెట్టాలి. ఇప్పుడు ఏదైనా తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది, సెకండ్ పేజ్లో కాకతీయ ప్లస్ ఉస్మానియా పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయిందంటే ఇక ఫస్ట్ పేజ్ సీట్ అనేది ఉండదు, ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్లో సీట్ వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలి, గో అండ్ జాయిన్ ఇన్ సెకండ్ పేజ్ అలాటెడ్ కాలేజ్. ఓకే, సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన కాలేజ్లో పోయి జాయిన్ కావాలి. కంపల్సరీ సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత టీసీ ఇచ్చి మీకు సెకండ్ పేజ్లో ఏ సీట్ అయితే వచ్చిందో ఆ సీట్లో జాయిన్ కావాలి. ఫస్ట్ పేజ్ సీట్ అనేది ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ పేజ్లో సీట్ వస్తే. క్లియర్ కదా, సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఉండదు ఇక, ఎందుకంటే ఒక స్టూడెంట్కి 2 సీట్లు ఉండే కదా. సెకండ్ పేజ్లో సీట్ వచ్చిందంటే ఫస్ట్ పేజ్ అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో సీట్ రాలేదు, ఇఫ్ సెకండ్ పేజ్ నాట్ అలాటెడ్, సెకండ్ పేజ్లో సీట్ అలాట్ కాలేదు, అప్పుడు ఏం చేయాలి, గో జాయిన్ ఇన్ ఫస్ట్ పేజ్ అలాటెడ్ సీట్. సెకండ్ పేజ్లో సీటు రాకపోతే అప్పుడు ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన సీట్ అట్నే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్ట్ చేసిరు కదా, సెల్ఫ్ రిపోర్ట్ చేసి 800 కట్టిరు కాబట్టి సీట్ అనేది హోల్డ్ ఉంటుంది. సీట్ అనేది హోల్డ్ ఉంటుంది. ఒకవేళ మీరు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో మీకు సీట్ అనేది అలాట్ కాకపోతే, ఒక్క సీటు కూడా రాకపోతే, సెకండ్ పేజ్లో మొత్తానికి సీట్ రాకపోతే అప్పుడు ఏమవుతుంది, మీ ఫస్ట్ పేజ్ సీటే ఉంటుంది. సో ఫస్ట్ పేజ్ సీట్లోనే పోయి జాయిన్ కావాలి. కానీ సెకండ్ పేజ్లో జాయిన్ అవ్వడం కంపల్సరీ, జాయినింగ్ ఇన్ కాలేజ్ కంపల్సరీ ఇన్ సెకండ్ పేజ్. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ వస్తే గో అండ్ జాయిన్ ఇన్ సెకండ్ పేజ్ అలాటెడ్ కాలేజ్, సెకండ్ పేజ్లో వచ్చిందంటే జాయిన్ కావాలి. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో వచ్చిందంటేనే పోయి జాయిన్ కావాలి. కానీ జాయినింగ్ అనేది కంపల్సరీ. అర్థమైంది కదా, క్లియర్ ఇది అన్నట్టు. ఓకే, మళ్ళీ చూపిస్తా ఒకసారి. ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయితే మీరు సీట్ ఓకే చేసుకొని జాయిన్ కావాలి. టైం లేకపోతే అది సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి మనము కాలేజీలో సెకండ్ పేజ్లో జాయిన్ కావచ్చు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టకుర్రి, ఏం అవసరం లేదు, ఇక ఏం కాదు. ఓకే, ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిరు కాబట్టి సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా పోయి జాయిన్ కావచ్చు. ఓకే, ఫస్ట్ పేజ్ సీట్ ఓకే మీకు, బట్ టైం లేదు. అప్పుడు ఏం చేస్తారు, సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత అప్పుడు పోయి జాయిన్ కావచ్చు. కానీ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ అంటే 800 కట్టాలి ఆన్లైన్లో. ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత కడితే ఆ సీట్ హోల్డ్ ఉంటుంది. ఓకేనా, అది అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చకపోయింది అనుకో, ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన సీట్ నచ్చలేదు, అప్పుడు ఏం చేయాలి, సెకండ్ పేజ్ పెట్టుకోవాలి. ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన సీట్ నచ్చకపోతే 800 కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ హోల్డ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ పేజ్ది సీట్ హోల్డ్లో పెట్టుకొని సెకండ్ పేజ్ ట్రై చేయాలి. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సల్, సెకండ్ పేజ్లో జాయిన్ కావాలి. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ నాట్ అలాటెడ్, సీట్ రాలేదనుకో, అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ పేజ్ అలాట్ అయిన సీట్లోనే జాయిన్ కావాలి. కానీ జాయినింగ్ ఇన్ సెకండ్ పేజ్ అనేది కంపల్సరీ. ఇది మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి థర్డ్ పేజ్ అనేది, ఫైనల్ పేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఫైనల్ పేజ్లో సీట్ అలాట్ అయిందనుకో, మీరు ఏదైతే సెకండ్ పేజ్లో ఆల్రెడీ టీసీ ఇచ్చి జాయిన్ అయ్యారో ఆ టీసీ రిటర్న్ తీసుకొని థర్డ్ పేజ్లో ఏదైతే సీట్ వస్తుందో అక్కడ పోయి జాయిన్ కావాలి. ఓకే, థర్డ్ పేజ్లో సీట్ వస్తే మీరు ఏదైతే సెకండ్ పేజ్లో జాయిన్ అవుతారో ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతే ఆ టీసీ రిటర్న్ తీసుకోవాలి, పోయి కాలేజీలో తీసుకొని థర్డ్ పేజ్లో ఎక్కడైతే అలాట్ అయిందో అక్కడ జాయిన్ కావాలి. బట్ థర్డ్ పేజ్ అలాట్మెంట్ అనేది చాలా రేరు. ఓకే, అనుకున్న సీట్లు దొరికాయి ఫైనల్ పేజ్ కాబట్టి, ఎవరికో ఒక్కరికి వస్తుంది. వచ్చినప్పుడు సెకండ్ పేజ్లో ఎక్కడైతే మీరు టీసీ ఇచ్చారో ఆ టీసీ రిటర్న్ తీసుకోవాలి, ఆ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. థర్డ్ పేజ్లో వచ్చిన సీట్లో జాయిన్ కావాలి. సో థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. ఓకే, ఇది అన్నట్టు మరి ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ సీట్ నాకు మొత్తానికి వద్దనుకుంటున్నా అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయకుర్రి, 800 కట్టకపోతే ఆ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 800 కడితే ఆ సీట్ హోల్డ్ ఉంటుంది. ఒకవేళ సెకండ్ పేజ్లో రాకపోయిందనుకో ఆ ఫస్ట్ పేజ్ సీట్ అని ఉంటుంది. ఒకవేళ నాకు మొత్తానికి అర్థం ఇది అనుకుంటా ఆ సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయకుర్రి. సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన సీట్ సెల్ఫ్ రిపోర్ట్ మొత్తానికి 800 కట్టకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 రోజుల తర్వాత డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏ సెకండ్ పేజ్లో వచ్చిన సీట్లో పోయి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఏ సీట్ ఉండదు. ఓకేనా, ఇప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ 800 చేసిరు కదా ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ 800 చేసిరు. మళ్ళీ సెకండ్ పేజ్లో వేరే సీట్ వచ్చింది అనుకో, ఆ 800 మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో వచ్చినాయి సెకండ్ పేజ్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా, ఇది కంటెంట్. ఓకే, అర్థమైంది కదా మీకు చెప్పింది, క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరైనా ఇప్పుడు నాన్ లోకల్స్ కానీ స్కాలర్షిప్ రాని వాళ్ళు కానీ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలంటే కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. కట్టిన తర్వాతనే ఆ సీట్ హోల్డ్ ఉంటుంది. సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో వచ్చింది సెకండ్ పేజ్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. క్లియర్ కదా, అర్థమైంది కదా. సో ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను. కావాలంటే మళ్ళీ వీడియో ఫస్ట్ కన్సల్ట్ చూడుర్రి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అర్థమైంది అని అనుకుంటున్నా మంచిగా.
ఇక అలాట్మెంట్ అయిన తర్వాత చూసుకుందాం 27 సెప్టెంబర్ తర్వాత మీకు ఏ సీట్ వచ్చింది ఏంది అనేది. ఈ వీడియో చూసిరు కదా, డెసిజన్ మీది. పోయి జాయిన్ అవుతారా లేదంటే సెల్ఫ్ రిపోర్ట్ పెట్టి సెకండ్ పేజ్ ట్రై చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకే, డన్. ఉంటా మరి, బాయ్.